డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా తమ మొత్తం వాణిజ్యాన్ని రూపాయల్లోనే లావాదేవీలు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంకు కొత్త సర్క్యులర్ జారీ చేయడంతో ఈ మార్గం పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం అమెరికా విధించిన భారీ సుంకాలకు బదులుగా తీసుకున్న వ్యూహాత్మక ఆర్థిక ప్రతిస్పందనగా భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత మంగళవారం విడుదల చేసిన నివేదికలో కీలక సూచనలు ఉన్నాయి. ఇకపై విదేశీ బ్యాంకుల ఖాతాలు ఇక రూపాయిల్లో నేరుగా చెల్లింపులు జరపడానికి ఉపయోగించే ప్రత్యేక ఖాతాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్బీఐ అనుమతి లేకుండానే ఖాతాలను తెరవవచ్చు. ఈ ఖాతాల ద్వారా దిగుమతి, ఎగుమతి సంస్థలు డాలర్ను పక్కన పెట్టి నేరుగా రూపాయిల్లో లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. ఇది అమెరికా డాలర్పై ఆధారాన్ని తగ్గించి భారత కరెన్సీ విలువను బలోపేతం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ సర్క్యులర్ సమయానుకూలం. గత వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 50% టారిఫ్లు విధించగా మోదీ ప్రభుత్వం దీన్ని ఆర్థిక ప్రతిఘటనగా భావించింది. బ్రిక్స్ దేశాలకే కాకుండా ఇతర దేశాలకు ఈ అవకాశం ఇచ్చి నేరుగా రూపాయిల్లో చెల్లింపులు చేసుకునే మార్గాన్ని భారత్ సుగమం చేసింది. ఫలితంగా డాలర్కు అంతర్జాతీయ మార్కెట్లో లోటు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది రూపాయి గ్లోబల్ స్థాయిలో పట్టు సాధించే దిశలో ఒక పెద్ద అడుగు. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నానికి ఇది ఆరంభం కావచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విదేశీ వ్యాపార సంస్థలు రూపాయి లావాదేవీ ఖాతా తెరవడానికి ఇకపై ఆర్బీఐ అనుమతి అవసరం లేదు. బ్యాంకులు నేరుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా తెలిపింది. అన్ని సంస్థలు కేవైసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆర్బీఐ అంచనా ప్రకారం విదేశాల నుంచి ఎక్కువ రూపాయలు దేశంలోకి రావడం వల్ల స్థానిక కరెన్సీ మరింత బలపడుతుంది. అదేవిధంగా మారకపు విలువలు నేరుగా ఫారెక్స్ మార్కెట్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ఇక భారత్ రూపాయిని ముందుకు తెస్తుండగా ఇతర బ్రిక్స్ దేశాలు కూడా తమ స్థానిక కరెన్సీల్లో లావాదేవీలను పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో డాలర్కు సవాల్ విసిరిన భారత్ నిర్ణయం ఎంతవరకు ప్రభావం చూపుతుందో రాబోయే రోజుల్లో తేలుతుంది.